నువ్వు ఎక్కడికంటే ఎక్కడికి, నువ్వంటే నాకు ఎంతో ఇష్టం. ఇది లాస్ట్ కాదు, మరి ఇంకొకటి ఉంది. ఇంకోటి ఉందా? షాపింగ్ మన హాయ్, ఈరోజు అయితే ప్రశాంత్ బర్త్డే. సో నేను కొంచెం ఇంట్రెస్టింగ్గా చేయబోతున్నాను ఇయర్, బికాస్ ప్రతి ఇయర్ చాలా రెగ్యులర్గా గిఫ్ట్స్ ఇవ్వడం, బయటికి వెళ్ళడం ఇలానే చేస్తాం కదా. బట్ ఇయర్ అయితే కొంచెం డిఫరెంట్గా చేయబోతున్నా. ఎక్కడ వెళ్ళాలి ఏంటి అనేది నాకు కూడా ఐడియా లేదు. బట్ ఇంతవరకు ప్రశాంత్ ఎక్స్పీరియన్స్ చేయలేని ప్లేసెస్కి అయితే తీసుకెళ్ళాలనుకుంటున్నాను. ఒక మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, చాలా వాటిల్లోనే చూస్తారు. ఫర్ ద ఫస్ట్ టైం నేను కూడా ఈ ట్రెండ్ని ట్రై చేయాలనుకుంటున్నాను. సో ఒక 2 చెట్స్లో నేను డిఫరెంట్ ప్లేసెస్ రాస్తాను. అందులో ప్రశాంత్ ఏది పిక్ చేసుకుంటే ఆ ప్లేస్కి ఆన్ ద స్పాట్ వెళ్ళిపోవడం అంతే. బికాజ్ ఈవెన్ ఐ డోంట్ నో వేర్ టు టేక్ హిమ్. సో కొన్ని ప్లేసెస్ అయితే లిస్ట్ అవుట్ చేసుకున్నాను. ఆ లిస్ట్ అవుట్ చేసుకున్న ప్లేసెస్లోనే రాసి తనైతే తీసుకెళ్ళాలనుకుంటున్నాను ఈరోజు. సో ఫర్ ద ఫస్ట్ టైం అగైన్ చాలా రోజుల తర్వాత అయితే వ్లాగ్ షూట్ చేయబోతున్నా. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి అ ఫుల్ లెంత్ వీడియో. లెట్స్ స్టార్ట్ ద డే. హాయ్, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఏం కావాలి నీ గిఫ్ట్? అందుకే బయటకు వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం? ఎక్కడికో ఉంటుంది, నువ్వు చెప్పు, ఎక్కడికి వెళ్దాం? బీచ్కి వెళ్దాం. ఓకే, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో ఈసారి నువ్వే డిసైడ్ చేయబోతున్నావు. సో నేను ఏం చేస్తానంటే ఒక 2 చెట్స్లో నేను 2 ప్లేసెస్ రాస్తాను. అందులో నువ్వు ఏది సెలెక్ట్ చేసుకుంటే అక్కడి పని మీరు వెళ్ళిపోతున్నావు. 2 ప్లేసులు నేనే అచ్చా, ఇట్స్ గోయింగ్ టు బి ఎస్ డే. సో ఇప్పుడైతే నేను 2 ప్లేసెస్ రాస్తున్నాను. వీఆర్ గోయింగ్ అవుట్ ఫర్ ఎ బ్రంచ్. బ్రేక్ఫాస్ట్ చేయలేదు కదా, సో నువ్వు వెళ్ళలేని 2 ప్లేసెస్కి అయితే నేను ఇప్పుడు రాయబోతున్నా. నువ్వు చూడకూడదు. సరే, నేను చూసుకుంటా. ఫోన్ చూసుకున్నా. ఇందులో ఈ 2 చిట్స్లో అయితే ఒక్క రెస్టారెంట్ నీ అంటే నువ్వు ఇంతవరకు వెళ్ళలేదు, బట్ నువ్వు అక్కడికి వెళ్తే యూ ఫీల్ రియల్లీ వెరీ ఎక్సైటెడ్. ఓకే, అదేది నాకు కూడా తెలియదు అదేందో. ఓకే, ఈ 2 చిట్స్ లో ఫస్ట్ నువ్వు రాసింది అది. నేను చెప్పను. ఫస్ట్ రాసింది నేను చెప్పను. అలా ఎలా అవుతుంది? ఐ జస్ట్ వాంట్ టు సెలెక్ట్ యువర్ ఫస్ట్ చాయిస్. నాకు కూడా గుర్తులేదు. ఓకే, గుర్తు పెట్టుకో. మంచి సెలెక్ట్. లెట్స్ సీ, నువ్వే ఓపెన్ చేయి. ఆర్ట్ కమ్. ఇదే రెస్టారెంట్ అనుకున్నాను నేను కూడా. ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్. ఇదేంటి చూడు. నైస్, యూ హ్యావ్ సెలెక్టెడ్ అ గుడ్ వన్. వీఆర్ గోయింగ్ టు ఆర్ట్ కోమ్. చూడండి మీరు కూడా. మాయా ది స్పాట్. మాయా ద స్పాట్. ఈ రెండింటికి నువ్వు వెళ్ళావా? సో లెట్స్ గో. వెళ్దాం. బాయ్. రెస్టారెంట్లో కలుద్దాం. ఎక్కడికి వెళ్తున్నాం? నువ్వు ఎక్కడికంటే ఎక్కడికి, నువ్వంటే నాకు ఎంతో ఇష్టం. ఫైనల్గా అయితే స్టార్ట్ అయిపోయాము రెస్టారెంట్కి అయితే. సో అది యాక్చువల్గా రెస్టారెంట్ కాదు, ఇట్స్ అ కెఫే. వెళ్ళకి చూపిస్తాను ఎట్లా ఉంటుందో కూడా. ప్రశాంత్, ఆర్ యూ ఎక్సైటెడ్? చాలా ఎక్సైటెడ్. సో ఇంకొక ట్రెండ్ అయితే ప్రశాంత్ బర్త్డేకి ఎక్కడున్న ప్రపంచంలో ఈ రోజైతే 100% వర్షం పడుతుంది. అది ఫస్ట్ ఇయర్ ముంబై వెళ్ళాం, సెకండ్ ఇయర్ కేరళ వెళ్ళాం, థర్డ్ ఇయర్ వైజాగ్లోనే ఉన్నాం, ఫోర్త్ ఇయర్ కూడా వైజాగ్లోనే ఉన్నాము. బట్ థర్డ్ ఇయర్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయాము. బట్ కంటిన్యూస్ రెయిన్, ఎక్కడికి వెళ్ళినా కూడా ఎంజాయ్ చేయలేము. అదైతే నేను బాగా అబ్జర్వ్ చేశాను. సో అందుకని ప్లాన్స్ కూడా ఏమీ చేయలేదు, ట్రిప్స్ కానీ ఏమీ ప్లాన్ చేయట్లేదు. నీ బర్త్డే ఇంకెప్పుడు వైజాగ్ ప్రశాంత్ 100%. వైజాగ్లోనే ఎంజాయ్ చేద్దాం కదా. వైజాగ్లో అంత మంచి ప్లేసెస్ లేవు. అంటే చూసిన ఏం చూస్తాం రొటీన్గా, ఏదైనా ఉండాలి కదా ఇంట్రెస్టింగ్గా. చెప్పు.
ఈరోజు జూలై 1 చాలా దారుణంగా మార్నింగ్ యారడ బీచ్లో ప్లాన్ చేశాను. అక్కడ కూడా ఫుల్ రెయిన్. ఇప్పుడు కూడా బయటికి వెళ్ళలేకపోతున్నాం. అండ్ హియర్ ఇస్ ద కెఫే ఆర్ట్కామ్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇన్స్టాగ్రామ్లో అయితే చూశాను. అది చూసి అయితేనే ఈ ప్లేస్ సెలెక్ట్ చేశాను. ఎలా ఉంటుందో చూసేద్దాం వచ్చేయండి లోపల. ఈ కెఫే యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది ఒక థీమ్ బేస్డ్ కెఫే. కెఫే అంటారు కానీ బట్ అన్నీ అయితే దొరుకుతున్నాయి. బట్ నాట్ సో మెనీ వెరైటీస్. బట్ పర్లేదు, మనం ఈవెన్ లంచ్ కూడా హ్యాపీగా చేయొచ్చు. ఇక్కడ మెయిన్లీ ఏంటంటే పెయింటింగ్. ఇక్కడ థీమ్ వచ్చి పెయింటింగ్. మనం తింటూ హ్యాపీగా పెయింటింగ్ చేసుకుంటూ మంచిగా కబుర్లు చెప్పుకుంటూ అయితే మనం టైం స్పెండ్ చేయొచ్చు. ఆల్మోస్ట్ మేము ఇక్కడ 2.5 hours స్పెండ్ చేసాము. అక్కడ చాలా డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. మనకి నచ్చిన ఆబ్జెక్ట్ అయితే చూస్ చేసుకొని పెయింటింగ్ చేయొచ్చు. ఇదైతే ప్రశాంత్ ఆర్ట్. ప్రశాంత్కి పెయింటింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఇట్స్ యువర్ ఆర్ట్. మన హౌ వాస్ ద ఎక్స్పీరియన్స్? చాలా కొత్తగా అనిపించింది. ఇట్స్ టూ గుడ్. నిజంగా చాలా బాగుంది. మీరు కూడా నచ్చితే ఆర్ట్కామ్ ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ప్రశాంత్ ఆర్ట్ చూసారు కదా, అంత బాగా ఎట్లా వేయగలరు? నీకు పెయింటింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ కదా ప్రశి? ఒకప్పుడు. ఇప్పుడు ఇంకొక 2 చెక్స్ ఉన్నాయి. ఇందులో కూడా 2 డిఫరెంట్ ప్లేసెస్ అయితే రాయబోతున్నా. ఓకే, నువ్వు చూడకూడదు, నేనైతే రాస్తున్నాను ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు టాస్క్ నీకు అసలు దాంట్లో రాత్రి నీకే నాకు కనిపిస్తుందా? ఓకే, డిస్క్ డిస్క్ డిస్క్. ఇందులో 2 రాసాను. ఇప్పుడు ప్రశాంత్ ఏంటి పిక్ చేసుకుంటాడో చూద్దాం. నాకు కూడా తెలీదు. చూపిస్తే పిక్ చేస్తాం కదా. ఓకే, ఇంతకుముందు ఏం చేసాం? ఇది చేసాం కదా, ఈసారి ఇది చేద్దాం. ఇదా ఓపెన్ చేయి. లెట్స్ సీ ఏం ఓపెన్ చేస్తాడు. విశ్వనాథ్ గోకాటి. విశ్వనాథ్ స్పోర్ట్స్ స్టేడియంలో గోకార్టింగ్. ఇదేంటో చూడు. సెకండ్ ఆప్షన్ ప్రశాంత్ అయితే ఇది పిక్ చేశాడు. ఇప్పుడైతే మేము విశ్వనాథ్ స్పోర్ట్స్ స్టేడియం ఇంకోటి వచ్చేసి కుబేరా మూవీ రాసాను. 2 కూడా ఐ మీన్ లైక్ కొత్తవి, ఇంతవరకు ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో అందుకని చెప్పేసి 2 రాజా. అండ్ అగైన్ హి పిక్ ద రైట్ వన్. చూడట్లేదు కదా నువ్వు? ఓకే గైస్, చలో టు గో కార్టింగ్. సో సాడ్ అసలు. ఇంకా ఫుల్ రెయిన్ వల్ల గో కార్టింగ్ అయితే స్టాప్ చేసేసారు. అదైతే ఇంకా అస్సలు ఓపెన్ చేయలేదు. సో ఇంకా అక్కడే ఉన్న ఫన్ ఫ్యాక్టరీకి అయితే వెళ్ళాము. అండ్ ప్రశాంత్ అయితే లిటరల్లీ 5 years పిల్లోడు అయిపోయాడు. చూసి ఏది జరిగినా మనం మంచిగా అంటారు కదా, సేమ్ అలానే జరిగింది. గో కార్టింగ్లో అసలు ఎంత ఎంజాయ్ చేస్తామో నాకు తెలియదు కానీ, బట్ ఇక్కడ ఈ ఫన్ జోన్లో అయితే మాత్రం మంచిగా ఎంజాయ్ చేసాము ఇద్దరం. చాలా మంచి క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేయగలిగాము. మంచి అంటే ఎప్పుడు అంటే చిన్నప్పటి నుంచి చూడడమే తప్ప నేనైతే ఎప్పుడు ఇలాంటివి ఏమీ ఎక్స్పీరియన్స్ చేయలేదు. అండ్ ప్రశాంత్ కూడా లిటరల్లీ చిన్న పిల్లడు అంటే చిన్న పిల్లడు అయిపోయాడు. మొత్తం రైడ్స్ అన్నీ కూడా బాగా ఎంజాయ్ చేశాడు. ఇది చాలా మంచి గ్రేట్ ఆప్షన్ అనే చెప్తాను. ఒకవేళ మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి ఇక్కడికి. చాలా మంచి యాక్టివిటీసే ఉన్నాయి విశ్వనాథ్ స్పోర్ట్స్ స్టేడియంలో. ఎలా ఉంది? క్రేజీ. బాగుందా? బాగుంది. 5 years పిల్లలు అయిపోయినట్టున్నాయి ఈరోజు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక 2 places అయితే నేను రాయబోతున్నా. బ్లాంక్ చిటీ. ఓకే, ఇప్పుడైతే 2 places రాస్తున్నాను. లెట్స్ సీ అసలు నువ్వేం సెలెక్ట్ చేస్తావో అని. ఈ 2 places కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. అండ్ 2 కూడా నీ ఫేవరెట్ థింగ్స్. లెట్స్ సీ వాట్ యు పిక్ ఇన్ దిస్. ఓకే, లెట్స్ సీ ఏం తీసుకుంటాడు. ఓకే, నా దగ్గర ఒకటి బీచ్. ఇదేంటో చూడు.
అమ్మయ్య నాకైతే డబ్బులు మిగిలింది. షాపింగ్ ఓకే బీచ్ ఇస్ ఫైన్. విచ్ ఇస్ ఫైన్. ఓకే లెట్స్ గో టు బీచ్. యా ఇంకా ఫైనల్గా అయితే బీచ్కి వచ్చేసాము. టెన్నిటీ పార్క్ అయితే వచ్చాము. చాలా పీస్ఫుల్గా ఉంటుంది కదా ఈ వ్యూ పాయింట్ అయితే. ప్రశాంత్కి బీచెస్ అంటే చాలా ఫేవరెట్. ఎక్కడికి ఏ ప్లేసెస్కి వెళ్ళినా కూడా అక్కడ బీచ్ ఉండే ప్లేసెస్ సెలెక్ట్ చేసుకుంటాడు. వైజాగ్లో కూడా ఎప్పుడు బీచ్కి వెళ్దామని అంటాడు. దట్స్ ఎ ర్యాప్ ఫర్ ప్రశాంత్ బర్త్డే. తన ఎక్స్పీరియన్స్ తన ఎక్స్పీరియన్స్ ఏంటో అడుగుదాం. చెప్పు ప్రశి, ఎట్లా అనిపించింది? చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాను. ఒక దాని తర్వాత ఒకటి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. లాస్ట్ ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటంటే బీచ్ బదులు షాపింగ్ సెలెక్ట్ చేసి ఉంటే నీకు సరదా తెచ్చేది. యాక్చువల్గా ప్రశాంత్ షాపింగ్ నాకు అనుకున్నాడు, ప్రశాంత్ కాదు. సో బీచ్ అనుకోగానే బీచ్ రాగానే హ్యాపీ ఫీల్ అయిపోయాడు. పాపం బిడ్డకి తెలియలేదు షాపింగ్కి ప్రశాంత్కి అని చెప్పి. యూ మిస్డ్ ఇట్. మళ్ళీ ట్రై చేద్దాం మాకు. అచ్చా. సేమ్ జిట్స్ ఈసారి రెండిట్లో కూడా షాపింగ్ అంటే. అండ్ దెర్ ఇస్ వన్ మోర్ సర్ప్రైజ్ ప్రశాంత్. ఇది లాస్ట్ కాదు, మరి ఇంకొకటి ఉంది. ఇంకోటి ఉందా? షాపింగ్ ఈ షాపింగ్ కాదు. ఓకే ఈసారి చిట్స్ ఏం లేవు కానీ నేను ఒక ప్లేస్ చెప్తాను, అక్కడికైతే వెళ్దాం. యా ఇది ఫైనల్ ప్లేస్ స్కై వ్యూ వైజాగ్. ఇది వచ్చేసి సిరిపురంలో ఉంటుంది. డోమ్ థీమ్ లో అయితే కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. ఇది కూడా ఇన్స్టాగ్రామ్ లోనే చూసి అయితే నేను బుక్ చేశాను. చాలా బాగా అనిపించింది. అరౌండ్ 1600 ఎంతో చార్జ్ చేశారు అలాంగ్ విత్ కేక్ ఫర్ 1.5 hour. రీజనబుల్ గా కూడా అనిపించింది. ప్రశాంత్ ఎప్పుడు నా బర్త్డే సెలబ్రేట్ చేస్తాడు, బట్ ఫస్ట్ టైం నేను తన బర్త్డే సెలబ్రేట్ చేయబోతున్నా. Ready? Let's go. Happy birthday to you. Happy birthday to ఇది యాక్చువల్ సర్ప్రైజ్ ఈ రోజుకి అందరికీ కూడా. ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా పడుకుందాం, బట్ దిస్ ఇస్ ఐ హావెంట్ ఎక్స్పెక్టెడ్. చాలా బాగుంది. ఎప్పుడు నీ బర్త్డే డెకరేషన్ నేను చేస్తాను. చాలా బాగుంది. అవునా? హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ ప్రేషి. అసలు ప్రశాంత్ నా లైఫ్లో రావడం అయితే లిటరలీ చాలా చాలా బ్లెస్సింగ్. అసలు నేనైతే అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు మ్యారేజ్ లైఫ్ ఇంత బ్యూటిఫుల్గా ఉంటుందని చెప్పి. నేను ఫుల్ టైం కార్పొరేట్ జాబ్ చేస్తూ ఒక పక్క మేకప్స్, యూట్యూబ్, ఇలా డిఫరెంట్ సెక్టార్స్ అన్నిట్లో కూడా నేను చాలా సక్సెస్ఫుల్గా నేను ఉండగలుగుతున్నానంటే అది డెఫినెట్లీ 100% ప్రశాంత్ సపోర్టే. అసలు తిని లేకుండా అయితే నేను ఏమీ చేయలేను ఇంత కాన్ఫిడెంట్గా. నాకు ఏది రాకపోయినా కూడా అసలు ఏదైనా ఒక కొత్త స్టెప్ ముందుకు తీసుకోవాలన్నా కూడా ఏమి ఆలోచించును, చాలా కాన్ఫిడెంట్గా ముందుకి స్టెప్ వేసేస్తాను. ఓన్లీ బికాస్ ప్రశాంత్ నా వెనుకున్నాడు అనే ఒక ధైర్యంతోనే. అసలు ఎంత కాన్ఫిడెన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్. I wish you all the best for your new beginnings and it's coming soon guys. It's going to help many of us.